హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 149. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రోషన్ ఇంకా రాజీ అక్కడ ప్లాన్లో ఉండగా వైదేహి తొందరగా రూమ్లోకి వెళ్ళి బామ్మ అని కంగారుగా పిలిచింది. ఏమైందే అని అడిగింది సూరమ్మత్త. అది బామ్మ, పెళ్లి వాళ్ళు వచ్చారు అని కొంచెం భయంగా అంది వైదేహి. రానివ్వు, దానికెందుకు మొహం అలా భయంగా పెట్టి చెప్తున్నావు? ఏమైనా అంటున్నారా అని అడిగింది సూరమ్మత్త. పెళ్లి వాళ్ళతో పాటు రోషన్ కూడా ఉన్నాడు బామ్మ అని అసలు విషయం చెప్పింది వైదేహి. ఏంటి, వాళ్ళతో వాడేం చేస్తున్నాడు అని కొంచెం ఆశ్చర్యం ఇంకా కోపంతో అడిగింది బామ్మ. పెళ్లి కొడుకు స్నేహితుడంట బామ్మ, అదే చెప్తున్నారు కింద అందరూ అని అంది వైదేహి. కానీ అమ్మగారు, వాడు జైల్లో కదా ఉండాలి అని కొంచెం కోపంగా అడిగింది మంజు. అదే కదా అర్థం కావట్లేదు, కింద అభి కూడా ఉన్నాడు అని చెప్పింది వైదేహి. నిన్న అన్ని మాటలు అంటే ఏదో మంచివాడు అనుకున్నా, కానీ వీడు కూడా డబ్బుకి అమ్ముడుపోయే పోలీస్ ఆఫీసర్ అన్నమాట. నిన్న అతను అన్న ఒక్కొక్క మాటకి ఎంత రెస్పెక్ట్ వచ్చింది, కానీ రోషన్ని ఇలా వదిలేస్తాడు అనుకోలేదు. తన మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం చెడగొట్టుకున్నాడు. ఇంత చేసి ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాడు, ఎవరితో మాట్లాడడానికి వచ్చాడు, ఎవరిని కలవడానికి వచ్చాడు అంటూ మనసులోనే అభిని తిట్టుకుంటూ ఉంది మంజు. వైదేహి, మీరాని తీసుకురా అని లోపలికి వస్తూనే అంది సీత. ఏంటి సీత, కింద రోషన్ ఉన్నాడంట అని సీత లోపలికి రాగానే అడిగింది సూరమ్మత్త. అవును పిన్ని, నాకు భయం వేస్తుంది. ఎక్కడ వాడు పెళ్లి కొడుకుకి మన మీరా గురించి తప్పుగా చెప్పి ఈ నిశ్చితార్థాన్ని చెడగొడతాడేమో అని అనిపిస్తుంది పిన్ని అని భయంగా అంది సీత. వాడి మొహం, నేనున్నా కదా, అలాంటిది ఏదైనా చేస్తే ఊరుకుంటానా? కాళ్ళు విరిచేస్తా అమ్మ కొడుకులిద్దరివి అని అంది సూరమ్మత్త. ఏమో పిన్ని, అదంతా తెలియదు, కానీ ప్రస్తుతం మీరాని కిందికి రమ్మంటున్నారు బట్టలు పెట్టడానికి అని చెప్పింది సీత. ఇది విని అమ్మ మీరా పద అని అంది బామ్మ. మీరా నించొని తన చేతుల్ని గట్టిగా ఒకదానితో ఒకటి పట్టుకొని కొంచెం వణికిపోతూ ఉంది. మీరా, నేను నీ పక్కనే ఉన్నా, భయపడకు అని అంది మంజు. మంజు, నా పక్కనే ఉండు అని వణుకుపోతున్న గొంతుతో అంది మీరా. నీ పక్కనే ఉంటా అని అంది తన చేతిని పట్టుకొని మంజు. నేను కూడా మీరా నీ పక్కనే ఉంటా అని వైదేహి కూడా తన ఇంకో పక్కకు వచ్చి నించుంది. అమ్మ మీరా, నీకు భయం వేస్తే వదినని మంజుని గట్టిగా పట్టుకో, సరేనా? నీకు ఎక్కువ భయం వేస్తే వాళ్ళకు చెప్పు, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు, సరేనా అని మీరా దగ్గరికి వచ్చి తన మొహాన్ని పట్టుకొని ధైర్యం చెప్పడానికి చూసింది సీత. అలాగే అమ్మా అని వణికిపోతున్న గొంతుతోనే అంది మీరా. వైదేహి, మంజు తీసుకురండమ్మా అని బామ్మతో కలిసి కిందికి వెళ్ళిపోయింది సీత. అలాగే అత్తయ్య అని పదమీరా అని సున్నితంగా అంది మంజు. మీరా వైదేహి ఇంకా మంజుతో ముందుకు అడుగులు వేస్తూ ఉంది. అప్పుడు కూడా వనకడం ఆగలేదు. తనకిప్పుడు ఆ గదే ప్రపంచం అయిపోయింది. ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళి కొత్త వాళ్ళని చూడాలి అంటే ఎందుకో తనలోని ధైర్యం సరిపోవటం లేదు. మీరా, భయపడకు, ఇక్కడ వరకు వచ్చావు, ముందుకు వెళ్ళు, వెనక్కి తిరిగి చూడకు అని అంది వైదేహి. మీరా ఇంకా 2 అడుగులు ముందుకేసి గది గడప దగ్గర ఆగిపోయింది. తను ఒక కాలు బయట పెట్టి అలానే నించుండిపోయింది. ఏమైంది మీరా అని అడిగింది వైదేహి. వదిన, నాకు భయం వేస్తుంది, వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతే అని భయంగా అంది మీరా. ఎవ్వరూ నిన్ను తీసుకెళ్లరు, ఇప్పుడు జరిగేది నిశ్చితార్థం మాత్రమే, నువ్వు ఇక్కడే ఉంటావు, పెళ్ళైనా కూడా నువ్వు ఇక్కడే ఉంటావు అని మీరాకి ధైర్యం చెప్పడానికి చూసింది వైదేహి. మీరా కంగారుగా గట్టిగా కళ్ళు మూసుకుంది. ముందుకు వేసిన అడుగు వెనక్కి వేసి గదిలోనే ఉండిపోయింది మళ్ళీ. ఇది చూసి వైదేహి మంజుకి సైగ చేసింది. మీరా, ఏమైంది అని అడిగింది మంజు. కానీ మీరా మాత్రం తన కళ్ళని గట్టిగా మూసేసుకుంది. తనకి మళ్ళీ తన చిన్నప్పుడు చూసిన జ్ఞాపకాలు గుర్తుకు రావడం మొదలయ్యాయి. దాంతో ఇంకా ఎక్కువగా వణికిపోయింది. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్న సమయంలోనే తన మెదడులో ఏంటమ్మాయి అన్న వాయిస్ వినిపించింది. ఆ వాయిస్కి
తన మెదడులో మొహాన్ని యాడ్ చేసుకుంటూ ఉండగా గౌతమ్ మొహం తన కళ్ళ ముందుకు వచ్చేసింది. గౌతమ్ని అలా తన బ్రెయిన్లో చూడగానే గౌతమ్ని మొదటిసారి కలిసింది, తనతో మాట్లాడిన మాటలు, ఎలా అయితే తనని బుజ్జగించేవాడో అదంతా గుర్తొచ్చేసింది. మీరా, నేనున్నా కదా, నిన్ను ఎవ్వరినీ తీసుకెళ్ళనివ్వను, రా బయటికి రా అని అన్న గౌతమ్ మాటలు తన మెదడులో చెవుల్లో ధ్వనించాయి. దాంతో మీరా వనకడం ఆగిపోయింది. మెల్లిగా కళ్ళు తెరిచి కింద చూసేసరికి అక్కడ గౌతమ్ కోపంగా రోషన్ని చూస్తూ ఉండగా కనిపించాడు. తననే చూస్తూ ముందుకు అడుగు వేసింది మీరా. మంజు మీరా చెయ్యిని పట్టేసుకుంది. ఇంకోవైపు నుంచి వైదేహి కూడా మీరా చెయ్యిని పట్టుకొని మేమున్నాం మీరా అని నెమ్మదిగా అంది. కానీ మీరా మాత్రం గౌతమ్ మాటలే గుర్తు చేసుకుంటూ గౌతమ్ తనని ఎలా బుజ్జగించేవాడో, తనతో ఎలా గొడవ పడేవాడో, తను ఎలా గౌతమ్తో గొడవ పడేదో అన్నీ గుర్తు చేసుకుంటూ గౌతమ్ వంకే చూస్తూ కిందికి వచ్చేసింది. మరి మీరా తన భయాన్ని గెలుస్తుందా? గౌతమ్ మీద మీరాకున్న ఫీలింగ్స్ పేరేంటి తెలుసుకుందాం వచ్చే అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.